రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనము చూద్దాము. ఈ రాత్రి కాలమందు వాటి గురించి నేర్చుకుందాము. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయంలో మనకు చూపబడినటువంటి పాఠం ఏముందో మనం చూద్దాం ప్రియులారా. 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మూల పాఠం ఏమిటో మనం గమనిద్దాము. విగ్రహారాధన బొమ్మలన్నీయు నాశనము చేయుట గురించి మొదటి నుంచి 4 వచనాలు. దేవుని ఆరాధించవలసిన స్థలము సంరక్షింపబడవలెను అని 15 వరకు, 16 నుంచి 23 వరకు మరి రక్తము తినకూడదు అనేటటువంటి విషయాన్ని, మనకు చాలా విషయాలు, పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలంలో తినాలి అనేటటువంటిది, ఈ 3-4 విషయాలను దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండంలో మనకు వివరింపబడుతూ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి వచన భాగాల్ని మనం ఆలోచన చేసినప్పుడు, మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను, విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపజేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీ దేవుడైన యెహోవాను గురించి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఈ 5వ వచనం వరకు మనం ఆలోచన చేసినప్పుడు, మరి 4వ వచనం వరకు మనం చూసినప్పుడు విగ్రహారాధన చేయకూడదు అనేటటువంటి విషయాన్ని లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీలకు ఈ యొక్క లేఖనము పొందుపరచబడి ఉన్నది. ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారు, మరి ఇశ్రాయేలు ప్రజలకందరికి కూడా ఇది ఇవ్వబడి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచన చేసే విధానము, ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం చూసినప్పుడు,
దేవుణ్ణి వెతుకుట గురించి మనకు తేటగా గుర్తు చేస్తుంది. దేవుణ్ణి వెతుకుట గురించి 27వ వచనాన్ని చూద్దాం. ఇదే ద్వితీయోపదేశకాండం 12:27. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. 26 కూడా చూద్దాం ప్రియులారా. 26 నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు తీసుకొని పోవలెను. ఇక్కడ మరి 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదననుకొందువు, అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. ఇక్కడ కొన్ని విషయాలు మనకు క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఆ కొన్ని విషయాల్లో ఏమని వివరింపబడి ఉన్నది అని అంటే, మరి విగ్రహారాధన చేయకూడదు, అలాగున్నే దేవుని ఆరాధించవలసిన స్థలాన్ని మనము సంరక్షింపబడవలెను, రక్తము తినకూడదు, పరిశుద్ధ వస్తువులు పవిత్ర స్థలములలో తినవలెను. ఈ 4 విషయాలు ఈ ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో మనకు వివరింపబడి ఉన్నాయి. ఇప్పుడు మనము దేవుణ్ణి వెతికేటటువంటి విషయాన్ని అన్వేషణ చేద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు మగును. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెదకాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండం 4:29లో సెలవు ఇవ్వబడి ఉన్నది. మరి దినవృత్తాంతంలోకి వెళ్దాం ప్రియులారా. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు 4 వచనాల వరకు మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 14:4 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మూడు నుంచి చూద్దాం. పిమ్మట యెరూషలేము నందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేము నందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా షెమయ్య, షోబాబు, నాతాను, సొలొమోను. ఈ పేర్లు కలిగినటువంటి వారు మరి ఆ దావీదు గారి సంతానము అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా 4 పేర్లు ఇవ్వబడి ఉన్నది. షెమయ్య, షోబాబు, నాతాను, సొలొమోను. ఈ 4 పేర్లు ఇవ్వబడి ఉన్నవి. ఈ 4 పేర్లలో మనము దేవుణ్ణి వెతికే విషయం గురించి ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఇక్కడేమో దావీదు గారి గురించి చూసినప్పుడు ఎక్కువ మందిని వివాహం చేసుకున్నట్టుగా, ఎక్కువ మందిని సంతానం ఉన్నట్టుగా మనం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తనలు 105వ కీర్తన 4వ చరణానికి వెళ్దాం. వెళ్ళి దేవుని చిత్తమైతే మళ్ళీ కొన్ని వచనాలను ఇటువైపు వచ్చి పరిశీలన చేద్దాం. 105 4వ వచనాన్ని చూద్దాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. మొదటి నుంచి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయనను వెతకాలి అని చెప్పి దేవుని వాక్యము. దేవుణ్ణి వెతకాలి అనేటటువంటి విషయాన్ని ఈ కీర్తనకారుడు మరి 105వ కీర్తనలో మరి ఆత్మీయమైన సంభాషణ చేయమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది, వెతకమని తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలమందు మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ధ్యానించేటటువంటి సందర్భం ఏమిటి అని అంటే, నిత్యము దేవుని వాక్యాన్ని చదువుకోవడం వల్ల మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని సన్నిధిని వెతకడం వల్ల మనకు ఆశీర్వాదం లభిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది. దేవుని యందు నిత్య జీవం ఉంది అని గ్రహించుకొని ముందుకు వెళ్ళేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా సంఘముగా మనము ఉంటూ ఉన్నాం. మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఇంకా మరికొన్ని వచనాల్ని మనం చూద్దాం. యెషయా 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపంగా ఉన్నప్పుడు వేడుకొనుడి అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నా. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. క్రీస్తు వాగ్దానములు స్మరించుచు జనులను ప్రవక్తి పిలుచుచుండెను. అదే ప్రకారం వారితో మారు మనసు పొందాలని ఈ లేఖనము మనకు యెషయా గ్రంథంలో మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. ఇందులో మనం 6వ వచనం కన్నా మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాము. దప్పిగొను వారలారా, నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నియకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారమైనటువంటి జీవనంలో మనం ఉండాలి అంటే మంచిగా ఉండాలి. సారం అని అంటే మంచి. పొలము ఒకవేళ పంటలు దిగుబడి సరిగ్గా వస్తలేదు అని అంటే ఆ పొలంలో సారం లేదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. అవును ప్రియులారా, అలాగనే మనం కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సారవంతంగా ఉండాలని. దేవుని వెతికేటటువంటి సమయంలో ఇప్పుడే వెతకమని చెప్తూ ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకోమని చెప్పి తెలియపరుస్తూ ఉంది దేవుని వాక్యం. అవును ప్రియులారా, ఆయన సమీపంగా ఉన్నప్పుడే వేడుకోవడానికి, ఆయన సన్నిధిని చేరుకోవడానికి,
దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో అవపోషణ చేసుకొని ముందుకు కొనసాగడానికి ప్రియమైన ఓ చెల్లి, ప్రియమైన ఓ అక్క, అన్న, తమ్ముడు, పెద్దలు, చిన్నలు, యవ్వన బిడ్డలు అందరం కూడా మనము దేవునికి లోబడేటటువంటి వారిగా, కుమార్తెలుగా, కుమారులుగా మనం ఉండాలి. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మొన్నటి దినాన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరి క్రికెట్లో మనం ఆలోచన చేసినప్పుడు స్త్రీలది సెమీఫైనల్, జమీమా అనేటటువంటి ఒక సహోదరి తనను పిలిచినప్పుడు, వేదిక మీదకి పిలిచినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి, ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఆమె చెప్తున్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నది. నా యేసయ్యకు ఫస్ట్ కృతజ్ఞతలు, తర్వాత నా తల్లిదండ్రులకు, తర్వాత నాకు కోచ్ ఇచ్చినటువంటి కోచ్కు. ఎందుకు ఈ మాటలు ఆమె చెప్పగలుగుతుంది అని అంటే, ప్రతి దినము ఆమె ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన చేసుకున్నది. చాలాసార్లు ఆమెను అవాయిడ్ చేసిండ్రు, చాలాసార్లు ఆమెను అందులో పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆమెను ప్రోత్సహించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆమె సరిగ్గా ఆడదులే అని చెప్పి కొంచెం దూరం కూడా కొన్నిసార్లు పెట్టగలిగారు ఆమెను. కానీ సమయము మరి ఆమెకు వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకున్నది. భారము దేవుని మీద మోపి ఉంది. ఆమె భారం దేవుని మీద మోపి ఉన్నది. మోపి తన ప్రయత్నము తాను చేసినప్పటికీ తాను ఈ గొప్పతనము నాది కాదు, నన్ను సృజించిన దేవుంది అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తు నందు దేవుని చిత్తమై ఉన్నదని చెప్పి దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవకు అని చెప్పి తెలియపరచబడి ఉన్నది. అవును ప్రియులారా, ఆయనను వేడుకున్నది, ఆమె విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈరోజు అందరూ జమీమా అని చెప్పి ఆమెను అభినందించే వాళ్ళు ఉంటున్నారు. అలాగునే యేసయ్య పేరు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు ఆమెను దూషించేవారు కూడా ఉన్నారు. అంతకుముందు దూషించారు, అంతకుముందు వ్యతిరేకించారు, అంతకుముందు పక్కకు పెట్టారు, అంతకుముందు ఆమె ఒక స్థిరమైనటువంటి నమ్మకం కొరకు ప్రయత్నం చేసింది, చాలా కష్టపడ్డది, చాలా హార్డ్ వర్క్గా నేర్చుకున్నది, సమయం కొరకు వేచి ఉన్నది. సమయం వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటే చాలాసార్లు కన్నీళ్లు కార్చి బాధపడ్డది, దేవునికి మొరపెట్టి రిలీఫ్ అయి ఉన్నది. అలా ఎన్నో మార్లు అయిన తర్వాత మరి 3వ నెంబర్లో పోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత తెలిపి మరి ఆ క్రీజులోకి వెళ్ళిపోయి దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా ఆమె ఉపయోగించుకున్నది. ఆమె భావోద్వేగానికి గురి అయి ఉన్నది. ఆ యొక్క భావోద్వేగానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అందరూ నవ్వారు, అందరూ ఎగతాళి చేశారు, చాలామంది నన్ను ఇబ్బందికరమైనటువంటి ఆ మాటలు మాట్లాడారు, ఎన్నోసార్లు కన్నీళ్లు కార్చాను, ఎన్నోసార్లు బాధపడ్డాను, దేవునికి మొరపెట్టాను అనేటటువంటి విషయాన్ని. అలాగునే ఆమె మరి ఆ యొక్క టీమ్గా వెళ్ళేటటువంటి ముందు మరి అక్కడ ఉన్నటువంటి వారు వెళుతున్నటువంటి సంఘంలో ప్రార్థన చేయించుకొని, సంఘ పెద్దలతో, సంఘ సేవకుని దగ్గర ప్రార్థన చేయించుకొని ముందుకు కొనసాగింది. ఆమె ప్రార్థన చేసుకొని బయలుదేరింది. అలాగునే ప్రార్థన పూర్వకంగా కార్యాన్ని దేవుని మీద ఆధారపడి నడిపించింది. చాలాసార్లు ఆమె స్ట్రగుల్ అయి ఉండొచ్చు, చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు. అయినప్పటికీ ఆమె ఆలోచన ఉద్దేశము, నా దేవుడు ఏమైనా చేయగలడు,
ఆ దేవుడు ఏమైనా చేయగలడు, చేస్తాడు అని చెప్పి ఆమె నిశ్చయంగా నమ్మి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పి ఆమె వెతకడము ప్రారంభించింది. ఆ వెతుకుటలో క్రీస్తు విజయాన్ని ఇచ్చాడు. అవును ప్రియులారా, మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఎతుకుతే దేవుడు మనకు సహాయకునిగా, అండగా, తోడుగా, నీడగా, కాపరిగా, రక్షకునిగా మనకుంటాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. మనకు కూడా మనకొచ్చే అవకాశాలు ఏవైనప్పటికీ అందులో దేవుడు మాత్రమే ముందుండాలి. దేవుని మాత్రమే మహిమపరచాలి, ఘనపరచబడాలి. దేవుని నామము ఎప్పుడు దూషింపబడకుండగా మన జీవితాలను జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. జమీమా గారిని మరి దేవుని నామం పట్ల ఆమెను అభినందిస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఆమె ఇంకా దేవుని యందు ఇప్పుడు ఏ విధంగా అయితే మనుషుల ఎదుట తాను ఒప్పుకున్నదో మత్తయి సువార్త 10:32లో ఒక మాట చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 10:32లో ఏమని చెప్పబడ్డది? ఇదే మాటను ఆమె ఏదైతే ఒప్పుకున్నదో ఆ విషయాన్నే మరి మత్తయి సువార్త 10:32లో చెప్పబడి ఉన్నది. ఏమిటి అనంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. ఒకవేళ ఆమె యేసయ్యను గురించి బహిరంగంగా ఆమె ప్రకటించుకున్నది, కృతజ్ఞత చెల్లించుకున్నది. ఒకవేళ భవిష్యత్తులో ఆమెకు ఆటంకం చేయాలనే ప్రయత్నం కొనసాగించవచ్చు. అయితే దేవుని చిత్తమైనటువంటి వారు తప్పకుండా ఆమెకు సహాయకరుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రజలను మరి నడిపించే నాయకులను దేవుని చిత్త ప్రకారంగా నడిపిస్తాడు. మనం దేవుణ్ణి వెతికే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాత్రి కాలమందు నేను కూడా సెల్ ఫోన్ చూడవచ్చు, చాలామంది దగ్గరికి వెళ్ళి ఒట్టి మాటలు మాట్లాడవచ్చు, శారీరకమైన సంభాషణ చేయవచ్చు, మరి ఎటేటో తిరిగి రావచ్చు. కానీ ఈ సమయాన్ని నేను అనుకుంటున్నాను, ఈ సమయము నాకు ఇచ్చిన సమయాన్ని నేను దేవుని దగ్గర కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉంటున్నాను. మళ్ళీ ఈ రాత్రి కాలమందు పరిపూర్ణంగా నాకే ఉంది అని నేను భావించడం లేదు. రేపటి దినము నాదే అని నేను భావించడం లేదు. ఈ రాత్రే ఒకవేళ ఆఖరి రాత్రి అయితే ముగింపులో దేవుని చిత్తం జరిగించినటువంటి పనిలో నేనున్నాననే సంతోషంతో ఉండగలను. ఒకవేళ అలాంటి లేకపోతే, ఒక ధనవంతుడు చనిపోయిన తర్వాత నా సహోదరుల గురించి అని వేతన పడ్డాడు. అలా కాకుండా సమయం ఉన్నప్పుడు వెతకాలి, సమీపంగా ఉన్నప్పుడే వెతకాలి. ఆయన ఇచ్చిన సమయంలోనే మనం వెతకాలి, వేడుకోవాలి, వెతకాలి. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను, వెతకడమే పని చేస్తున్నాను. ఇందులో చాలా మనం అనుకోవచ్చు, ఒకవేళ నా గొప్పతనమో మంచితనమో ఏదో ఉంది అని అనుకోవడం లేదు ప్రియులారా. సర్వసాధారణమైనటువంటి పాపులలో ప్రథముని అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బోధించినంత మాత్రాన నేను గొప్పవాడిని కాదు. దేవుడు మాత్రమే గొప్పవాడు. ఆయనను వెతకడంలోనే మన గొప్పతనం ఉన్నది. దేవుని కన్నా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో మరొకటి లేదు అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించాను ప్రియులారా. కాబట్టి లోకం వైపు చూడకుండా దేవుని వైపు ఎవరైతే చూస్తారో, దేవుని ఎవరైతే వెతుకుతారో, తప్పకుండా దేవుడు నిన్ను హింసించు వారి పట్ల, నిన్ను దూషించినటువంటి వారి ముందర,
నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అవును ప్రియులారా, దావీదును ఆశీర్వదించాడు. దావీదు గారు కూడా గొలియాతు మీద గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు, వర్షలో 5 రాళ్ళు పెట్టుకొని వెళ్ళినప్పుడు సర్వసాధారణమైనటువంటి స్థితిలోనే వెళ్ళాడు. కానీ గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని యందు ఉన్నాడు, దేవుని వెతికేవాడిగా ఉన్నాడు. ప్రార్థించే అలవాటు ఉంది, రోషం కలిగినటువంటి అలవాటు ఉన్నది, దేవుడంటే భయభక్తి కలిగినటువంటి వాడిగా దావీదు గారు ఉన్నారు. యోసేపు గారు కూడా తన జీవితంలో దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించాడు. దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు. షడ్రెక్, మెషక్, అబేద్నెగోలు మమ్మల్ని అందులో పాడేసినా పర్వాలేదు, కానీ మీరు చెప్పిన మాటను మేము వినము అని చెప్పి రాజుకు వ్యతిరేకంగా దేవునికి అనుకూల వచనాన్ని పలికారు. మరి 3 నేస్తే 4 వచ్చారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేయడని ఎందుకు అనుకుంటాం? కొన్నిసార్లు పిరికి వారిగా తయారవుతూ ఉంటాం, కొన్నిసార్లు భయపడేటటువంటి వారిగా తయారవుతూ ఉంటాం. కానీ దేవుడు అది మనల్ని కోరలేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిబ్బరంగా ఉండండి అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనుషుల ఎదుట మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని వెతుకుతామో, దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేటటువంటిది కాదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఆయనకు మాత్రమే సాధ్యమైనదిగా ఉంటున్నది. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యందు నమ్మకం, స్థిరత్వము, ఆలోచన పరంగా, ఆత్మీయ పరంగా పొరపాటు దొరికిన ప్రతి విషయంలో క్షమాపణ కోరుకుంటూ, మరి యేసు ప్రభువారు మనం మరణము అయిన స్థితిలో ఉండగా, చచ్చిన వారిగా మనం ఉండగా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, అదొక్క మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. 5వ వచనం నుంచి చదివినప్పుడు 4:5, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మనం రక్షింపబడి ఉన్నాం. దేవుని వెతకడంలో మనము ముందుండాలి. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని వెతుకుట అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని, కొన్ని విషయాలను మేము ధ్యానించాము. ఇందులోనైనా ఏమైనా పొరపాటు దొర్లిన ఎడల, అక్షర దోషం పలికేటటువంటి విషయంలో దొర్లిన ఎడల, చెప్పే విషయంలో మరి ఏదైనా పొరపాటు దొర్లిన ఎడల దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని వెతకడంలో మా ప్రయత్నాన్ని కొనసాగించడానికి మా జీవిత కాలమంతా కూడా నాయనా మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నాయనా మీరు దీవించి ఆశీర్వదించండి.
నాయనా అడుగు వాటికంటే అన్నిటికంటేను, ఊహించు వాటికి అన్నిటికంటేను అత్యధికంగా దయచేయగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నారు నాయన. మీ యందు మేము వెతకడానికి, మీ యందు ఉండడానికి, మీ యందు నిలిచి పనిలో ఉండడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.